నమస్కారం గురువుగారు. నమస్కారం. చాలామంది ఇండివిడ్యువల్ హౌసెస్ కొనుక్కుంటా ఉంటారు కదా! అలా అవును. కాకుండా అపార్ట్మెంట్‌లో ఫ్లాట్స్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు ఫ్లాట్స్ కొనుక్కునే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హ్మ్. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. వారాహి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈ రోజుల్లో చాలామంది ల్యాండ్స్ కొనటం చాలా ప్రాబ్లమ్ అవుతుంది. ఎందువలనంటే రేట్లు బాగా ఎక్కువ ఉండటం వల్ల, అందుబాటులో లేకపోవటం వల్ల చాలా ఇబ్బందవుతుందనమాట. అందువలన ఎక్కువ మంది ఎంప్లాయీస్ వీళ్ళందరూ అపార్ట్‌మెంట్ కొనడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. అపార్ట్‌మెంట్ కొనేవాళ్ళు ఫస్టు వాళ్ళ జన్మనామం చూసుకోవాలండి వాస్తుపరంగా. సరిపడే దిక్కు ఉందో లేదో కూడా చూసుకోవాలి. అలా సరిపడే దిక్కు చూసుకోకుండా ఎవరైనా కొనుక్కునే ఉంటే గనక చాలా నష్టాలు కలుగుతాయండి. సపోజ్ ఆరోగ్య సమస్యలుంటాయి. లేదంటే ధన నష్టం జరుగుతా ఉంటుంది. చాలామంది కస్టమర్లు ముందు ఇల్లు కొనుక్కున్న తర్వాత మాకు కలిసి రావట్లేదండి. మాకు చాలా సమస్యలున్నాయి అని అంటూ ఉంటారు. అందువలన ఫస్ట్ కొనుక్కోవాలి అనే ఆలోచన ఉన్నవాళ్ళు ముందు వాస్తు చూసుకోవాలండి. అలాగే ఏ దిక్కు వారి జన్మనామ నక్షత్రానికి సరిపడా ఉంటుందో అది గూడా వెరిఫై చేసుకొని చూసుకుంటే వాళ్ళకి వాస్తుపరంగా మొదటి అడుగు ఏదైతే వాస్తుపరంగా ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారో అది